రేవంత్ సర్కారుపై విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి. హన్మకొండ జిల్లాలో ఈ కవాతు దేనికి అంటూ ప్రశ్నించారు. శాంతి భద్రతలు రక్షించడానికి చేతగాక 144 సెక్షన్ విధిస్తున్నారని నిలదీశారు. ఇదేనా ప్రజాపాలన, ఇదేనా ఇందిరమ్మ రాజ్యం, ఎమర్జెన్సీ పాలన అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో గిరిజనులపై జరుగుతున్న దాడులకు బీఆర్ఎస్ నిరసన సమావేశం నిర్వహించుకోవాలని అనుమతి కోరితే ఇంత అరాచకమా అంటూ ప్రశ్నించారు. 10 ఏళ్ళు మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్ గారు అన్ని రూల్స్ మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవించి వారు పర్యటనను హుందాగా రద్దు చేసుకున్నప్పటికీ కూడా ఈరోజు వందల మంది పోలీసులను పెట్టి ఈరోజు మహబాద్ వీధులలో మొత్తం కవాతీ చేస్తా ఉన్నారు. ఇది కవ్వింపు చర్య కాదా? అంటే రెచ్చగొట్టడం కాదా? అంటే అక్కడ ఉన్నటువంటి అమాయక గిరిజన ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం కాదా? ఇది చాలా దుర్మార్గం. నీకు చేతగాక శాంతి భద్రతలను పరిరక్షించలేక నువ్వు 144 సెక్షన్ విధించి మళ్ళీ మీదికెళ్ళి మొత్తం కవాతీ చేస్తావు. హైదరాబాద్ లో ప్రజలు ప్రశ్నిస్తే అక్కడ కర్ఫ్యూ విధిస్తావు, ఇక్కడికి వచ్చి 144 సెక్షన్ పెడతావు, వాళ్ళ మీదికెళ్ళి ఇందిరమ్మ రాజ్యం అంటావు. అంటే ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ పెట్టాలా, ప్రజల హక్కులను కాలరాయాలా? ఈ రోజు ఒక ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీకి ప్రజల వారిని వినిపించేటువంటి హక్కు లేదా? ప్రజల గొంతును వినిపించేటువంటి హక్కు లేదా? ఒకవైపేమో రాహుల్ గాంధీ ఆయన రాజ్యాంగం పట్టుకొని దేశమంతా ఊరేగి రాజ్యాంగ స్ఫూర్తి ఉంచి లెక్చర్ దంస్తాడు. ఇంకోవైపు రేవంత్ రెడ్డి గారు అమాయక గిరిజన ప్రజలను, తన సొంత కాన్స్టిట్యూన్స్ లో ఉన్నటువంటి ప్రజలను కూడా వేయడానికి ఈరోజు వందల మంది పోలీసులను ప్రయోగిస్తాడు. ఇది చాలా దుర్మార్గం. ఇది పర్మిషన్ ఇస్తేనే నిరసన తెలపాలని ఏదైతే చాలా గమ్మత్తు ఉన్నది. నువ్వు పర్మిషన్ ఇస్తేనే టీఆర్ఎస్ పార్టీ పుట్టింది, నువ్వు పర్మిషన్ ఇస్తేనే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సాధించగలిగిందా? నువ్వు పర్మిషన్ ఇస్తేనే కోట్లాది మంది తెలంగాణ ప్రజల గొంతును వినిపించగలిగిందా టీఆర్ఎస్ పార్టీ? కాబట్టి నీ పర్మిషన్ ఇవ్వడానికి అవసరం లేదు. నువ్వు వందల మంది పోలీసులతో కవాతీ చేస్తావు కావచ్చు, కానీ ఈరోజు వేల మంది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతోని ఈరోజు అక్కడ కవాతీ చేస్తాము, గిరిజన బాధితులతో కవాతీ చేస్తాము, గిరిజన బిడ్డలతోని అక్కడ కవాతీ చేస్తాము. అవసరమైతే గిరిజన బిడ్డలతోని ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ ముందు కవాతీ చేసి మీ ఉన్న పరువును తీసేటువంటి ప్రయత్నం కూడా 100% చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. నిన్నెన్నుకున్నటువంటి ఆ గిరిజన ప్రజలకు న్యాయం చేసే విధంగా ప్రకటన చేయాలా, వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులు వెనక్కి తీసుకోవాలి, జైలులో ఉన్నటువంటి వాళ్ళని బయటికి విడిపించాలి, జరిగిన నష్టానికి కూడా పరిహారం చెల్లించాల్సిందే. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం.